హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అనే దేవరా మూవీ యూఎస్లో ఎంత అరాచకం క్రియేట్ చేస్తుంది. మూవీ రిలీజ్ అవ్వకముందు టికెట్లు ఏ విధంగా సోల్డ్ అవుతున్నాయి, ఈ మూవీ గురించి నెగిటివిటీ ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, అదే కాకుండా ఎన్టీఆర్ అనే డబుల్ రోల్ ఎలా కనిపిస్తాడు అనేదన్నమాట. ఈ మూవీ హైప్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుతాం భయ్య. యూఎస్లో అనమాట ఈ విధమైన అరాచకం ఎప్పుడు అనమాట ఇండియన్ హిస్టరీలో లేదు. అరాచకం అనమాట ఇప్పుడు యూఎస్లో అయితే క్రియేట్ చేస్తుంది. ట్రైలర్ రిలీజ్ అవ్వకముందు అనమాట $1 million క్రాస్ అయ్యింది టికెట్స్తోనే అనమాట. ఇప్పుడు అనమాట ట్రైలర్ రిలీజ్ అయింది, ఇంత నెగిటివిటీ ఉన్నా సరే $1.75 million అనమాట అక్కడైతే క్రాస్ అయింది భయ్య. చెప్పాలంటే ఎలా బుక్స్ అవుతున్నాయంటే యూఎస్లో అనమాట ఇండియన్స్ చాలా తక్కువ మంది. చెప్పాలంటే తక్కువ మంది అంటే మరీ అంత ఎక్కువ కాదు, కొద్దిగా తక్కువ ఉంటారు అక్కడే అనమాట. ఆ విధంగా టికెట్లు సోల్డ్ అవుతున్నాయంటే మామూలు విషయం కాదు. అక్కడ అనమాట భారీ కలెక్షన్ వసూలు చేసే అవకాశం ఉంది. ఆ రకంగా అనమాట ఈ మూవీకి దాదాపు 10 రోజుల దాకా అనమాట అక్కడైతే టికెట్లు అనమాట సోల్డ్ అయిపోయినాయి అంట. ఇది మామూలు విషయం కాదు. అక్కడే ఆ విధమైన $1.75 million అంటే మామూలు విషయం కాదు. చెప్పాలంటే ఈ మూవీ బడ్జెటే 300 కోట్లు. దాంట్లో అనమాట ఇంత భాగం అయితే వచ్చేసింది చెప్పాలంటే. అదే కాకుండా ఇండియాలో చూద్దాం భయ్య. ఇప్పుడు ఇండియాలో అనమాట ఈ విధమైన షోలు అనమాట కల్కి మూవీ తర్వాత ఇదే బుక్ మై షో వాళ్ళు అనమాట అసలు హ్యాంగ్ అయిపోతుందంట. అలా బుక్ అవుతున్నాయి ఎన్టీఆర్ అనే దేవరా మూవీ. అదే కాకుండా దేవరా మూవీలో డబల్ రోల్స్ అంటున్నారు. ఇక డబల్ రోల్స్ అంటే మామూలు విషయం కాదు. చాలామంది ఫ్యాన్స్ అనమాట తప్పకుండా చూడడానికి పోతారు. అందుకని అనమాట ఈ మూవీకి మంచి కలెక్షన్ వసూలు అయ్యే అవకాశాలు ఉంది. డే 1 అనమాట 200 కోట్లు ఖచ్చితంగా గ్రాస్ అవుతుందని నా అంచనా అయితే అనిపిస్తుంది. ఈ మూవీ హైప్ అలా ఉంది. ఇక మూవీ థియేటర్లో వస్తే థియేటర్లో పగిలిపోవడమే, ఎవరు కూర్చోలేరు. ఎన్టీఆర్ అని చెప్పినట్టు లాస్ట్ 40 minutes అనమాట చంపేస్తారంట పర్ఫార్మెన్స్తో. అదే కాకుండా ఈ మూవీ గురించి నెగిటివిటీ మాట్లాడుకుందాం భయ్య. ఫస్ట్ అనమాట నెగిటివిటీ అంటే ఈ మూవీని పాదఘట్టం 2 అంటున్నారు భయ్య, అంటే ఆచార్య 2. అదే కాకుండా ఈ మూవీకి అనమాట ట్రైలర్ వదిలాడు, ట్రైలర్లో మ్యూజిక్ మంచిగా ఇవ్వలేదు అంటున్నారు. అదే కాకుండా ఈ మూవీ విఎఫ్ఎక్స్ మొత్తం నైట్ యాంగిల్లో చూపించారు అంటున్నారు భయ్య. బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదైతే. ఇక చాలామంది అనమాట ఎన్టీఆర్ అంటే గిట్టని వాళ్ళు ఇక ఏ విధంగా స్ప్రెడ్ చేయాలో ఆ విధంగా చేస్తున్నాడు. పొట్టుడు అది ఇది అనమాట చాలా రకంగా అయితే చెప్తున్నారు. కానీ టికెట్లు సోల్డ్ అయ్యే విధానం చూస్తుంటే మతిపోతుంది భయ్య. ఇద్దరు అనమాట క్యాప్టెన్స్, అంటే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మరియు మన ఎన్టీఆర్ అన్న ఇద్దరు క్యాప్టెన్స్, ఇద్దరు దొంగతనానికి పోతారు. అక్కడ అనమాట సైఫ్ అలీ ఖాన్ చేసే నేరాన్ని అనమాట మన ఎన్టీఆర్ అన్న అయితే అడ్డు ఉంటాడు. ఇది మూవీ స్టోరీ ఈ రకంగా ఉంటుంది. అదే కాకుండా భయ్య హైప్ మాత్రం మామూలు లేదు చెప్పాలంటే. తెలుగు స్టేట్లలో అంటే తెలంగాణ, ఆంధ్రాలో, నైజాంలో అనమాట అయితే మామూలుగా సోల్డ్ అవ్వట్లేదు భయ్య. హైప్ అలా ఉంది, ఆ విధంగా సోల్డ్ అవుతున్నాయి. నెక్స్ట్ లెవెల్ ఈ మూవీ అనమాట. కల్కి మూవీ తర్వాత ఈ విధంగా బుక్ అవ్వడం ఇదే మూవీకి అనమాట. ఆ రకంగా అయితే అరాచకం అయితే క్రియేట్ చేస్తున్నాడు మన ఎన్టీఆర్ అన్న. దీంట్లో అనమాట ఎన్టీఆర్ అన్న డబల్ రోల్ కనుక అనమాట ఎన్టీఆర్ అన్న ముసలోడిలా చూపిస్తారు అనేది కొద్దిగా ఫెయిల్ అయితే మాత్రం దెబ్బ పడుద్ది మూవీకి. ఇక తొందరలోనే వస్తుంది, ఇంకా ఎన్నో రోజులు లేదు, 10 రోజులే ఉంది. 10 రోజులు అనమాట మనం విధ్వంసం చూడబోతున్నాం. ఎన్టీఆర్ అన్న ఇప్పుడే అనమాట ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే దాదాపు 400 కోట్లు పైగా వసూలైన ఈ మూవీ అనమాట. ప్రీ రిలీజ్ బిజినెస్, మరి శాటిలైట్ బిజినెస్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ అన్నీ అనమాట. ఆ రకంగా 400 కోట్లే అంటే ఈ మూవీకి అనమాట ఇప్పటికే వచ్చేసి చెప్పాలంటే బడ్జెట్ అనమాట. కానీ రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అంటే ఈ మూవీ అరాచకం క్రియేట్ చేస్తుంది. ఆ రకంగా ఉంటుంది భయ్య. ఈ మూవీ కోసం చాలామంది ఇది వెయిట్ చేస్తున్నారు, నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నా. ఈ మూవీ ఎంత కలెక్షన్ గ్రాస్ అవుతుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అనమాట ఇంకో విషయం, ప్రభాస్ అన్న కల్కి మూవీకి అనమాట యూఎస్లో అనమాట అంతే అరాచకం క్రియేట్ చేయలేదు. చెప్పాలంటే 1200 కోట్లకు గ్రాస్ అయింది ఆ మూవీ అనమాట, మామూలు విషయం కాదు. అదే కాకుండా ఈ మూవీ అనమాట దానికి మించి అనమాట టికెట్లు సోల్డ్ అవుతున్నాయి. అక్కడ అనమాట కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది దేవరా మూవీకి. అలాగే బాలీవుడ్లో కూడా మంచి హైప్ ఉంది దేవరా మూవీకి. ఇక ఎంత కలెక్షన్ వసూలు చేస్తుందో చూడాలి మరి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.